గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్. Let me listen from all of your mouths. ఏమది? మళ్ళా గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన. ఏంటి చెప్పాలి? ఏంటి ట్రాన్స్ఫర్మేషన్? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? గ్రాడ్యువల్ అంటే ఏంటి? నెమ్మదిగా పరివర్తన చెందాలి. నెమ్మదిగా గాడ్. నెమ్మదిగా అంటే నిన్న సాయంత్రానికి ఏ రోజ్ ఈజ్ ఎ బడ్, ఇవాళ మార్నింగ్కి ఇట్ ఈస్ ఎ బ్లాసమ్డ్ ఫ్లేవర్. నిన్న సాయంత్రానికి గులాబీ ఒక మొక్క, ఇవాళ ఉదయానికి జాగ్రత్తగా. ఎవరు దాన్ని వికసింపజేశారు? ఎవరు నీకు చెప్పాలి? ఎవరు నీకు ఇలా ఉండాలని చెప్పాలి? ఎవరు నీకు ఇలా చదవాలని చెప్పాలి? ఎవరు నీకు ఇలా చెయ్యాలని చెప్పాలి? ఎవరు నీకు ఇలా మాట్లాడాలని చెప్పాలి? ఎవరు నీకు వినాలి అని చెప్పాలి? ఎవరు నీకు ఇలా ఉండాలి అని చెప్పాలి? డోంట్ యు హ్యావ్ ఎన్ ఇన్నర్ వాయిస్? డోంట్ యు లిసన్ టు దట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ వర్డ్స్? నేను మీకు చెప్పేది, మీరు ఎవరైనా నాకు సమాధానం చెప్తే ఐ అడ్మైర్ యు లాట్. వన్ చేంజ్, టూ ట్రాన్స్ఫర్మేషన్. వన్ చేంజ్, టూ ట్రాన్స్ఫర్మేషన్. చేంజ్కి, ట్రాన్స్ఫర్మేషన్కి, మార్పుకి, పరివర్తనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎనీబడి? మార్పు అంటే చేంజ్. నాకు తెలియదేంటి? మార్పు అంటే చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన అనుకున్నాం కదా. ఈ రెండింటికి తేడా ఉందా లేదా? మరి ఏంటది? నాకు చెప్పంటారా? బయట నుంచి ఎవడైనా ఇస్తే అది నీకు కలిగేటువంటిది. వాళ్ళ భర్త వచ్చి మాట్లాడాడు, నీకు రేపటిదాకా టించుంటుంది. బా ఏం చెప్పాడు, మనం ఇలా చేయాలి, మనం అలా ఉండాలి, ఇలా చేయకూడదు. అది నెమ్మదిగా ఎల్లుండి, అవతల నాడు, తర్వాత ఏమవుతూ వస్తుంది? రంగు వేసాం గోడ మీద, ఎండకి, వానకి, కాలానికి ఆ రంగు ఏమవుతుంది? ఫేడ్ అవుట్ అయిపోతుంది. అలాగ మార్పు అనేటువంటిది బయట నుంచి ఇచ్చేది, మార్పు నుంచి బయట నుంచి కూరేది, మార్పు నుంచి బయట నుంచి పుష్ చేసేది లోపలికి, అది ఎప్పటికైనా ఒక రోజుకి తగ్గిపోయి ఫేడ్ అవుట్ అయిపోతుంది. మళ్ళా మారిపోతాను. కుక్క తోక. దట్స్ ఇట్. వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్? భరద్వాజ్ అనే వ్యక్తిని భగవాన్ బాబా అనేటువంటి వారు, లేకపోతే ఒక దైవ స్వరూపము మన కోసం నిల్చోబెట్టి మాట్లాడించేర్రా. 9 అద్భుతమైన అంశాలని మనం చెప్పబోతున్నారా. నేను అవి విన్న తర్వాత నేను నా జీవితంలో నవంబర్ 9, 2022కు ముందు క్రీస్తు శకములాగా, పూర్వములాగా, నవంబర్ 9, 2022కు తర్వాత క్రీస్తు పూర్వంలాగా నా జీవితంలో నిన్నకి, ఇవాళకి, రేపటికి, ఈ క్షణానికి, మరుక్షణానికి, ప్రతి క్షణానికి, ప్రతి గంటకి, ప్రతి వారానికి, ప్రతి నెలకి, ప్రతి సంవత్సరానికి నాలో అద్భుతమైనటువంటి ఇంప్రూవ్మెంట్ ఉంటేనే నేను నా తల్లి గర్భాన్ని చీల్చుకుని ఏదైనా నేను సాధించడానికి ఈ భూమి మీద పుట్టినట్టుని చెప్పగలడమే పరివర్తన. ఆ ట్రాన్స్ఫర్మేషన్ గ్రాడ్యువల్గా రావాలి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.